ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అబద్ధపు వాగ్దానాలు నమ్మొద్దని చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజ్నీత్ కోరారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అబద్ధపు వాగ్దానాలు నమ్మొద్దని చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి మహేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా 6 గ్యారంటీలతో ముందుకు దూసుకుపోతున్నామని తెలిపారు. 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. మీకు ప్రతి ఒక్కరికి అన్ని అమలు చేసే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ. అవతల బీజేపీ ఓట్లేస్తే ఒక్క సంక్షేమ పథకం కాదు కదా, ఉచిత బస్సు తీస్తారట, కరెంటు తీసేస్తారట, 5 రూపాయల సిలిండర్ ఇయ్యారట. ఇది కాదని వాళ్ళని అడగండి. ఇస్తా, మీ పిల్లలకు మీ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా ఎక్కడన్నా? ఏం లేవు. ఇళ్ళే గురించే మాట్లాడుతున్నా కదా, అర్థం కాలేదా? ప్రతి సంవత్సరం 3,500 ఇస్తారు. అదే నీకు 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డల పైన ఒకటే సంవత్సరం చేస్తావా? ఒకరికొకరు చేస్తావు కదా. అట్లా అన్ని చేసుకుందాం. ఇది చేస్తారని పక్కా అంటున్నాం కదా. కాకపోతే ఇంత గట్టిగా మాట్లాడతామా? ప్రతి సంక్షేమం ఒక ముఖ్యమంత్రి దేవుని మీద ప్రమాణం చేసి ప్రజా మీటింగ్ లో మాట్లాడింది కాబట్టి చెప్తున్నా. ఇక రాబోయే ఎలక్షన్ మే 13న నేను మీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హస్తం గుర్తు మీద 3వ నెంబర్ ఏందమ్మా నీకు ఏం కావాలి చెప్పు. हस्तम गुर्तु 3 नंबर। मेरे मुसलमान भाई बहन को एक ही गुजारिश करूं, मैं 13 तारीख को जो इलेक्शन होने वाले हैं, इलेक्शन के दिन आप सब लोग मेरे गुजारिश है बाहर आइए, वोटिंग परसेंटेज बढ़ा लेंगे। क्यों बोलता अपना संविधान अपन लेंगे, अपना फर्ज बनता। ये इलेक्शन बहुत महत्वपूर्ण है। क्यों बोलता अगर 400 आए तो आप ये करते वो करते बोल के जो बीजेपी बोल रहे ना संदेशం ఇవ్వడానికి ఇప్పుడు రాములమ్మ మాట్లాడుతుంది మీతోటి. రండి రాములమ్మ. ముందుగా అందరికీ నమస్తే. బాగున్నారా? నేను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగినా, అందరితోని పర్సనల్ గా మాట్లాడినా, చాలా మందితో మాట్లాడినా. కొంతమంది కొన్ని చెప్పారు దానిపైన వర్కౌట్ చేయాలని సార్కి కూడా మాట్లాడినా. అయితే ముందుగా నేను చెప్పేది ఒకటే మాట, నేను ఇక్కడ ఓటేయండి అక్కడ ఓటేయండి అని నేను ఓటు అడగడానికి వచ్చిందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నలిస్ట్ గా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నదాన్ని. నేను చేస్తున్న ప్రోగ్రాంలు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా ప్రశ్నిస్తా లీడర్లను అన్న విషయం. చూసే ఉంటారు, చూసిరా ఎవరన్నా? చూసిరా? ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపియండి. నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు రంజిత్ అన్న గురించి చెప్తా. నేను ఫస్ట్ మీ లెక్కనే రంజిత్ అన్న పార్టీ బాన్నాక పోయి మాట్లాడినా, ఏందన్నా మీరు ప్రజల మనిషి, మీరు ఇట్లా ప్రజలు ఒకటేసారి కన్ఫ్యూజ్ లకి వెళ్ళిపోయినా చేసిర్రు అని. ఆయన చాలా క్లియర్ గా నాకు ఒక మాట చెప్పిండు, నాకు కావాల్సింది ప్రజలు.